హోలీ పండుగను ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో సత్కార్య దివసంగా జరుపుకుంటారు. దీనికి వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పురాణ, సాంప్రదాయ, మరియు మౌసము సంబంధ కారణాలు ఉన్నాయి. హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు? 1. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని కథ. హోలీ పండుగ వెనుక ప్రధాన పురాణకథ హిరణ్యకశిపుడు మరియు ప్రహ్లాదుడు గూర్చినది. హిరణ్యకశిపుడు, ఒక అసురరాజు, తన కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడిగా మారడాన్ని సహించలేకపోయాడు. అతను ప్రహ్లాదుని చంపాలని అనేక ప్రయత్నాలు చేశాడు, కాని ప్రతిసారీ విష్ణువు అతన్ని రక్షించాడు. చివరికి, హిరణ్యకశిపుడు తన అక్క హోలికా సహాయంతో ప్రహ్లాదుడిని మంటల్లో కాల్చివేయాలని యత్నించాడు. కాని హోలికా కాలిపోయి, ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీని గుర్తుగా హోలికా దహనం అనే సంప్రదాయం ఉంది, అంటే హోలీకి ముందు రోజు రాత్రి పెద్ద ఎత్తున కట్టే మంట. 2. రంగుల హోలీ, కృష్ణుడి కథ. హోలీ పండుగను రంగుల పండుగగా చేసుకోవడానికి శ్రీకృష్ణుడు, రాధ మరియు గోపికల కథ ప్రముఖమైనది. కృష్ణుడు చిన్నప్పుడు కొంచెం నల్లగా ఉండడం వల్ల రాధ తనను ప్రేమించదేమో అని భయపడ్డాడు. అతని తల్లి యశోద, కృష్ణుడికి రాధను రంగులతో ఆటపట్టించాలని సూచించింది. అప్పటి నుండి కృష్ణుడు, గోపికలు పరస్పరం రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా జరుపుకుంటారు. 3. ఋతుమార్పు మరియు వ్యవసాయ పరంగా. హోలీ వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా పరిగణించబడుతుంది. వ్యవసాయదారులకు కొత్త పంటల సీజన్ ప్రారంభం అవుతుంది. ప్రకృతి కొత్తగా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. హోలీ పండుగ ప్రధాన విషయాలు: హోలికా దహనం, మంటలు వేసే ఆనవాళ్లు. రంగుల హోలీ, రంగులు చల్లుకోవడం. మిఠాయిలు, భాంగ్, తాంబూలం పంచుకోవడం. స్నేహభావంతో హిందువులు మరియు ఇతరులు కలిసి ఆనందించడం. హోలీ ఎప్పుడు జరుపుకుంటారు? హోలీ ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు, అంటే చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం, ఫిబ్రవరి, మార్చి మధ్య, చివరి పౌర్ణమి రోజున వస్తుంది. ఈ విధంగా హోలీ పండుగ అందరికీ ఆనందాన్ని, స్నేహాన్ని మరియు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది.